వెల్కమ్ టు వంశీ టీవీ. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్కి టెక్నీషియన్గా వచ్చాను. 3 జనరేషన్లుగా నన్ను ప్రేమిస్తూ, స్నేహిస్తూ ఇంత దూరం తెచ్చారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. భారతీయుడు ఇండియన్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా తెలుగు వర్షన్ పెద్ద హిట్. 28 ఏండ్ల తరువాత మళ్ళీ భారతీయుడు వస్తున్నాడంటే కారణం ఇంకా లంచగొండితనం ఉండబట్టే. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఈ సినిమాకి నటుణ్ణి మాత్రమే కాదు, అభిమానిని కూడా. అంత అద్భుతంగా తీశాడు శంకర్. అలాగే భారతీయుడు 3 కూడా బాగుంటుంది. మా 6 ఏళ్ల కష్టాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను స్టార్ని చేశారు. కె బాలచందర్, కె విశ్వనాథ శంకర్ లాంటి వాళ్ళు సినిమాలు తీస్తే గొప్ప నటులు పుట్టుకొస్తారు అని కమల్ హాసన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం భారతీయుడు 2. భారతీయుడు సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడారు. భారతీయుడు వచ్చి 28 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఎప్పుడు ఫేవర్ చేసినా లంచం తీసుకున్నారన్న న్యూస్ కనబడితే భారతీయుడు గుర్తొచ్చేవాడు. అందుకే సెకండ్ పార్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. కథ రెడీ చేసుకుని రోబో 2.0 టైంలో కమల్ సార్కి వినిపించాను.